ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అయితే ఈరోజు నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. నేనసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత పేమెంటు ఇంత తొందరగా వస్తది అనేది. యూట్యూబ్ నుంచి పేమెంట్ రావడం అంటే నిజంగా యూట్యూబర్స్‌కి పెద్ద హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. అది ఎవరి వల్ల అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరి వల్లే నాకు పేమెంట్ అయితే వచ్చిందనమాట. మీ అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మీ వల్లనే పేమెంట్ వచ్చింది అని చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే నాకు పేమెంట్ ఎంతొచ్చింది? అసలు పేమెంట్ డీటెయిల్స్ ఏంటి? నేను ఎంత సంపాదించాను ఫస్ట్ పేమెంట్ గాబట్టి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే నాకు పేమెంట్ ఎంతొచ్చింది అనేది నేను మీకు లాస్ట్‌లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఎందుకంటే నేను ఎలాంటి వాటిని ఫేస్ చేశాను, నేను దానికి ఎలా ఎక్స్‌పీరియన్స్ పొందాను గాబట్టి నాకు తెలుస్తుంది ఏది ఎలా అనేది. మీకెవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నాకు తెలిస్తే కంపల్సరీ కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. ఎలా చేసుకోవాలి, ఏంటి, నేనెలా చేసుకున్నాను ప్రాసెస్ అంతా అనేది మీకు చెప్తాననమాట. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్‌కి పెడితే వాళ్ళు రిప్లై ఇవ్వడానికి టైం పడతది. మేము చిన్నోళ్ళమే గదా! మనకి పెద్ద కామెంట్స్ ఎక్కువగా రావు. ఒకవేళ వచ్చినా గూడా వెంటనే రిప్లై చేస్తాం. వాళ్ళు కూడా చేస్తారు, చేయరని కాదు గానీ అంటే కొంచెం టైం తీసుకుంటారు. మా నుంచి వెంటనే వస్తది. ఎందుకంటే మేము ఫేస్ చేసాం కాబట్టి వెంటనే చెప్పగలుగుతాము. మన టెక్ వాళ్ళకి మెసేజ్‌లు చేస్తాం గదా! వాళ్ళు ఒకటేసారి అన్ని కామెంట్‌లకి చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి గదా! మనకి తక్కువొస్తాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. నాకు తెలిస్తే నేను క్లియర్ చేస్తానండి. అయితే ఈరోజు పేమెంట్ అయితే వచ్చింది. పేమెంటు డ్రా చేసుకొనొచ్చామనమాట. ఇగోండి. నాకెంతొచ్చింది ఏంటి అనేది డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఇండైరెక్ట్‌గా అయితే చెప్తాను. నాకెంత పేమెంట్ వచ్చిందని. నిజంగా ఎంతోమంది నన్ను డిస్కరేజ్ చేశారండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ అదంతా వేస్ట్. దాని నుంచి డబ్బులు రావు. టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు? అయినా మనదెవరు చూస్తారు? మీదెవరు చూస్తారు? నువ్వేమన్నా ఫేమస్సా? అని అన్నారు. నేను నార్మల్ పర్సన్ అనమాట. అయినా కూడా నేనెక్కడ ఎవ్వరి మాటలకి డిస్కరేజ్ కాలేదు. కాకుండా నేను చేస్తూనే ఉన్నాను. వీడియో వెళ్ళినా, వెళ్ళకపోయినా మళ్ళీ వీడియో పెడుతూనే ఉన్నాను. ఎక్కడ నేను వెనకడుగు వేయలేదు. ముందడుగు వేయడం స్టార్ట్ చేశాక ఎవ్వరి మాటలు పట్టించుకోలేదండి. ఈ వీడియో కాకపోతే మరో వీడియో, మరో వీడియో కాకపోతే మరో వీడియో సక్సెస్ అవుతది అనే ఇప్పటికి గూడా నేను ఇంత నాకు పేమెంట్ వచ్చినా గూడా రేపు ఏ వీడియో చేయాలి, మనకు దాంట్లో వ్యూస్ రాకపోయినా సరే ఇంకొక వీడియో పెట్టాలి అనే దాని మీదే ముందుకు వెళ్ళాలి. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే మనం చేయవలసింది ఏంటి అంటే ముందుగా యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఈజీయే. కానీ దాన్ని మన లైఫ్ లాంగ్ మనం సంపాదించాలి అని అనుకుంటే లైఫ్ లాంగ్ దాంట్లో వీడియోస్ పెట్టాలి. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒకసారి వీడియోస్ పెట్టేస్తే అది స్ట్రక్ అయిపోవచ్చు, వ్యూస్ రాకపోవచ్చు, అప్పటికే ఆగిపోవచ్చు. మరొక వీడియో పెట్టాలంటే మనకి ముందుగా అవగాహన అయితే ఉండాలి. యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు అందరూ పెడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత బ్యాక్ స్టెప్ వేస్తున్నారంట. అలా కాకుండా మనం ఏంటంటే ఒక్కసారి డిసైడ్ చేసుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళాల్సిందే. ఏది ఏమైనా సరే సక్సెస్ కంపల్సరీ వస్తుంది. టైం పడుతుంది. వేచి ఉండాలి. అందులోకి ఫ్యామిలీ వుమెన్స్‌కైతే అది చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, అందరికీ పిల్లలుంటారు. పిల్లల్ని చూసుకొని బయటికెళ్ళి జాబ్స్ చేయాలంటే కాదు కదండీ! అందుకని చెప్పి నేను గూడా ఏంటి అనేది ఈరోజు చెప్తాను. నేను గూడా బ్యూటీ పార్లర్ నేర్చుకొని, జాబ్ చేసి, పొద్దున్నే మార్నింగ్ 9:00 వెళ్ళి, సాయంత్రం 7, 8కి అలా కాక పిల్లలకి ఇబ్బందయితుందని చెప్పేసి నేనది పక్కన పెట్టేసి, యూట్యూబ్‌నయితే ఎంచుకున్నాను. ఈ యూట్యూబ్‌ని ఎంచుకొని ఇంట్లోనే వీడియోస్ చేసుకుంటూ, బయట వీడియోస్ కూడా చేశాను. కాకపోతే ఇంట్లో గూడా వీడియోస్ చేస్తూ ఉన్నాం గదా! కొంచెం అంత రిస్క్ అనిపించదు. ఏదో ఒక టైంలో వీడియో చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇంట్లో పనంతా చేసుకుంటాం గాబట్టి, ఇంటి దగ్గరే ఉంటాం గాబట్టి, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమనమాట. అందుకని చెప్పి చెప్తున్నాననమాట. నేను ఎంత సంపాదించాను యూట్యూబ్ నుంచి మీకు లాస్ట్‌లో చెప్తా. చాలా మంది డిస్కరేజ్ చేశారండి. చాలా అంటే చాలా. ఒక రకంగా బాధనిపించినా, ఒక రకంగా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళనే మాటల వల్లే నేను ఇంకా ముందుకు వెళ్ళాననమాట. అది మన వెనకాల వాళ్ళు గావచ్చు, మన ఫ్రెండ్స్ గావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు గావచ్చు, ఎవరైనా గావచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము యూట్యూబర్స్ అనగానే ఎంత సంపాదిస్తున్నావు? 1,00,000 వస్తాయా? ఇట్లా ఎటకారం చేసిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. మీ లైఫ్‌లో గూడా ఉండే ఉంటారు. మీరు యూట్యూబర్స్ అయితే మీకు ఆ కష్టాలు తెలుస్తాయనమాట. ఒక 20,000 వచ్చినాయా? ఒక 30,000 వచ్చినాయా? అని అంటారు. ఏదైనా సరే చేసిన వెంటనే జీతం రాదండి. ఇప్పుడు నేనున్నాను సపోజ్ డ్యూటీకెళ్తున్నాను. డ్యూటీకి వెళ్ళి ఒక నెల అయిన తర్వాత వాళ్ళు సాలరీ ఇస్తారు. అంతేగాని ముందు సాలరీ ఇచ్చి తర్వాత పని చేయమ్మా అని చెప్పరు గదా!
ఇది కూడా అంతే. యూట్యూబ్ కూడా మనం కొన్ని వీడియోస్ పెట్టాలి. దాన్ని మనము ప్రేక్షకులను మెప్పించాలనమాట. అలా చేసినట్లయితే మనకు తొందరగానే సక్సెస్ అనేది వస్తుంది. దేనికి మనం పుట్టగానే పెద్దయిపోం గదా! టైం పడతది మెల్లగా. పుట్టాలి, పెరగాలి, పాకాలి, దొగ్గాడాలి ఇవన్నీ చేసిన తర్వాతే గదా మనం పెద్దగా అవుతాం. అలాగే ప్రతిదాన్ని మెల్లగా తీసుకోండి. స్పీడ్‌గా వెళ్తే స్పీడ్‌గా పడిపోతాం. మెల్లగా వెళ్తే మెల్లగా వెళ్ళినా గూడా దాంట్లో వేరే ఉంటదనమాట కిక్ అనేది. నేనైతే సక్సెస్ అయ్యాను ఎట్టకేలకు. అలాగే డిస్కరేజ్ చేసిన వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోద్దు యూట్యూబర్స్ అయితే, నేను చెప్తున్నా గదా! ఎందుకంటే వాళ్ళ మాటల వల్ల కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు గూడా ఉంటారు. ఏమొస్తాయి? ఎందుకు ఈ రిస్క్? ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు చేసామనుకోండి, దాని ఎడిటింగ్‌కి, థంబ్‌నెయిల్ ఏయడానికి దగ్గరగా 2 అవర్స్ పడతది. మొత్తం టోటల్‌గా 3 అవర్స్ అయింది. ఈ 3 అవర్స్ మనము పని చేసుకొని, మనం రెస్ట్ తీసుకునే టైంలోనే లేడీస్ అయితే వీడియోస్ పెడుతూ ఉంటారనమాట. కాకపోతే అలా ఇబ్బంది అనుకోకండి. ఒకసారి స్టార్ట్ చేశారంటే కంటిన్యూ చేయండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్ట్ చేశామంటే సక్సెస్ అయినట్టే ఒక రకంగా. అందుకనే చెప్తున్నా అనమాట. ఈరోజు నాకు పేమెంట్ ఎంతొచ్చింది అనేది నేను మీకు చెప్తా. అలాగే ఎంకరేజ్‌మెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి దేంట్లో అయినా సరే. అయితే నాకు బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే, ముందుగా చెప్పాలంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నన్నెవ్వరు ఎంకరేజ్ చేయలేదు. కానీ నేను వన్స్ స్టార్ట్ చేసి వీడియోస్ పెడుతున్నప్పుడు మా సార్ అయితే నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్ చేయకుండా నేనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాననుకోండి. ఎందుకంటే హస్బెండ్ ఎంకరేజ్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం లేడీస్ అయితేని. అందులో మా ఆయన సపోర్ట్ నాకు బాగా ఉంది. ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, వీడియోస్‌కైనా ఏదైనా సరే ఆయన బాగా హెల్ప్ చేశారు నాకు. నిజంగా ఒక డైలాగ్ ఉంటది. ఏంటంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఆడవాళ్ళు ఉంటారు అని. కాదండి, నా విజయం వెనకాల, ఈ పేమెంట్ వెనకాల మా సార్ ఉన్నారనమాట. ఆయన ఉండడం వల్ల నేను ఈ విజయాన్ని అంటే ఈ సక్సెస్‌ని చూసాననుకోండి. అది మ్యాటరు. అలాగే నాకొక అమ్మాయి హెల్ప్ చేసి పెట్టింది. అంటే నాకేమైనా డౌట్స్ వచ్చినా చేసి పెట్టడం అదంతా అఖిల అనే అమ్మాయి హెల్ప్ చేసిందండి. మా ఫ్రెండ్ కూతురు. తన దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకున్న తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడము, తను అక్క ఇట్లా చేస్తే బావుంటదని సలహా ఇవ్వడం, అట్లయితే నాకు కొంచెం తను బాగా హెల్ప్ చేసింది. ఇంకా వీడియోలో చూసుకుంటే మా బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ ఒక బాబు ఉంటాడు. డాన్స్ వీడియోస్‌లో వాటిలో వాడు బాగా హెల్ప్ చేశాడనమాట. వీళ్ళేనండి నాకు హెల్ప్ చేసింది, కొంచెం ఎంకరేజ్ చేసింది. కొంచెం మా సార్ ఏమంటుండే అంటే, వీడియోస్ మంచిగా చెయ్యి. అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడేలా కాకుండా మనం మంచిగా చేస్తే ఓకే అని ఎప్పుడు చెప్తుండే. నాకు అదొకటి బాగా సజెషన్ ఇస్తుండే అనమాట. మంచి వీడియోస్ చెయ్యి, మంచిగా చెయ్యి అని చెప్తుండే. నేను కూడా దాన్నే ఫాలో అవుతుండే. అయితే ఇప్పుడు పేమెంట్ ఎంతొచ్చింది అనేదైతే చెప్తా మీకు. పేమెంట్ అయితే ఇదండి. ఫస్ట్ పేమెంట్ ఎక్కువే తీసుకోవాలి. ఎక్కువే తీసుకున్నా. ఫస్ట్ చూసారు గదా! ఇగో కనిపిస్తుంది గదా! ఇంత పేమెంట్ అయితే వచ్చింది. నేను డైరెక్ట్‌గా చెప్పకూడదు అని చాలా వీడియోస్‌లో నేను విన్నా గాబట్టి మీకు ఏంటంటే ఒక వస్తువుని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా. ఇగో చూడండి. ఇంత పేమెంట్ అయితే వచ్చింది మనకి యూట్యూబ్ నుంచి. ఫుల్ హ్యాపీగున్నా. ఇంకా కంటిన్యూస్‌గా పేమెంట్ తీసుకోవాలి, వీడియోస్ చేయాలి అనేదైతే ఉంటుంది. కాకపోతే అది గూడా మీరు ఎంకరేజ్ చేస్తేనే అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి 6200 మెంబర్స్ అయితే ఉన్నారు యూట్యూబ్‌లో ఫ్యామిలీ మెంబర్స్. ఇది నా సాలరీ. అది మీరు చూడడం వల్ల నాకొచ్చిన సాలరీ అనుకోండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తా. ఫేక్ వీడియోస్ తీసుకొచ్చి దాన్ని మీ ముందు పెట్టి దాన్నైతే నేను అది చేయనండి. నాకు యూజ్ అయిన వీడియోసే మీకు అందరికి యూజ్ అవుతాయి కాబట్టి అలాంటి వీడియోస్ మాత్రమే పెడతా. ఇదిగోండి ఇది నేను మామూలుగా చూపిస్తా. ఇది నేను సెల్ఫీ స్టిక్ అనమాట. ఇది సెల్ఫీ స్టిక్ ఉంది కదా! నేను ఒక ప్రైస్ అనేది చెప్తాననమాట. ఈ సెల్ఫీ స్టిక్‌ని దీని ప్రైస్ 500 రూపీస్ అయితే ఇలాంటి స్టిక్స్ నేను ఒక 20 స్టిక్స్ అయితే కొనగలను. ఒక 20 నా దగ్గరున్న పేమెంట్‌తోని ఇది ఒక 500 అనుకోండి. ఒక 10, 20 స్టిక్స్‌నైతే కొనగలను ఇలాంటివి. అంటే మీరే ఆలోచించుకోండి తెలుస్తుంది మీకు. నేను డైరెక్ట్‌గా చెప్పకూడదని చెప్పట్లేదు. ఇదండి మన పేమెంట్ అయితే. ఇలాంటివి ఒక 20 కొనగలను నాకొచ్చిన పేమెంట్‌తోని నేను. కానీ ఇంకొకటి ఏంటంటే మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే నాకు ఇంకా మీరు ముందు చాలా హెల్ప్ చేయాలి. లైక్ చేయాలి. చూసి వెళ్ళిపోవద్దండి. కామెంట్ చేయండి. ఏం పోతుంది చెప్పండి? కామెంటే కదా! లైకే కదా! సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా మీకు చూడాలనిపించినప్పుడు సరదాగా ఫన్నీ వీడియోస్ కూడా చేస్తూ కూడా ఉంటాం కదా! అది మీకు నవ్వు తెప్పించే వీడియోసే చేస్తాము సరదాగా, ఫన్నీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బాగా ఆదరించినందుకు నన్ను.